అందరికీ జై భీమ్ లాల్ సలాం. విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలకి, తెలంగాణ ప్రజలకి అందరికీ ముందుగా జై భీమ్. రెండు విషయాలని మీ దృష్టికి తీసుకురావాలి. ఒకటి, బండి భగీరథ విషయంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో నిన్న రాత్రి 11:30 గంటల వరకు వాదోపవాదాలు జరిగాయి. ముందస్తు బెయిల్ కోసము బండి భగీరథు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. రాత్రి 11:30 గంటల వరకు ఆ వాదనలు జరిగాయి. ఇది చాలా అన్యూజువల్, అసాధారణమైన విషయం. హైకోర్టు వర్కింగ్ అవర్స్ కేవలము 4:30 గంటల వరకు మాత్రమే. 4:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు కూడా జస్టిస్ గారు చాలా సుదీర్ఘంగా వాదనలు విన్నారు. అలా ఆవిడ ఆ వాదనలు వినడంలో చాలా సహనాన్ని, ఓపికని వారు ప్రదర్శించారు. వాస్తవానికి అంత అవసరం లేదు, ఎందుకంటే ఇదేమీ చాలా ఎక్సెప్షనల్ కేసు ఏమి కాదు. అయినా కూడా పిటిషనర్ యొక్క అభ్యర్థనని దృష్టిలో పెట్టుకొని జడ్జి గారు రాత్రి 11:30 గంటల వరకు విన్నారు. పిటిషనర్ తరఫు లాయరు పదే పదే ముందస్తు బెయిలు ఇవ్వాలి అని అభ్యర్థించాడు. అక్యూజ్డ్ నిందితుడైన బండి భగీరథు పోలీసులతో విచారణకి సహకరించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడని, ఇప్పుడు మీరు ఆర్డర్ ఇస్తే వెంటనే వెళ్ళి పోలీసులని కలిసి వాళ్ళకి సహకరిస్తాడనే విధంగా పిటిషనర్ తరఫున, నిందితుడి తరఫున లాయరు వాదనలు వినిపించిండు. కానీ బాధితురాలి తరఫున ఉన్నటువంటి లాయరు చాలా చక్కటి వాదనలు వినిపించాడు. ఆల్రెడీ రాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకుండా నాకు 2 రోజుల టైం కావాలని అడిగాడు. ఆ 2 రోజుల్లోనే రాని మనిషి ఇప్పుడేదో నిందితుడి తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ లాగా మీరు ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తే వెంటనే వెళ్ళి పోలీసులకి సహకరిస్తా అని చెప్పడం అనేది నమ్మలేని విషయం అని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. రాత్రి మొత్తం నేను 11:30 వరకు ఆ వాదనలు విన్నాను. ఇక్కడ నిందితుడి తరపున న్యాయవాది వాదనలు వినిపించటము అది సహజమైన విషయం. ఎందుకంటే ఆయన తనను తాను కాపాడుకోవడానికి ఆయన చేయాల్సినటువంటి వాదనలన్నీ ఆయన చేస్తుంటాడు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నది? ఒకవైపు కోర్టులో విచారణ ఉండగా రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము చాలా వేగంగా స్పందించిందని, కంప్లైంట్ రాగానే విచారణకి తాను ఆదేశించినట్టుగా, ఇప్పటికే 5 టీముల్ని ఆయనను పట్టుకోవడానికి దేశవ్యాప్తంగా పంపినట్టుగా చాలా ఆవేదనతోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము, అనుమానాలు కలిగిస్తున్నటువంటి విషయం. బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారంగా, మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారంగా బాధితురాలిని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో సుమారు 6 గంటల పాటు కూర్చుండబెట్టారు. అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ చేశారు. వెంటనే పోగానే ఇట్లా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఎఫ్ఐఆర్ చేసినట్టుగానేమో, విచారణ మొదలుపెట్టినట్టుగానేమో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వాస్తవం ఏమిటి అని అంటే అక్కడ 6 గంటల పాటు బాధితురాలి కుటుంబాన్ని, బాధితురాలిని కూర్చుండబెట్టారు పోలీస్ స్టేషన్లో. మే 8వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే ఇవాళ మే 16వ తారీఖు, అంటే వారం రోజులయ్యింది. ఇప్పటి వరకు కూడా నిందితుడిని పట్టుకోలేకపోయారు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టరు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు. ఆయన బండి సంజయ్ గారికి పరోక్షంగా సహకరిస్తున్నారనేది నిజం. ఆయన ఏమంటున్నాడు నిన్న ప్రెస్ మీట్లో, నిన్న ఒక టీవీ డిస్కషన్లో
మీకు బండి సంజయ్కి ఏవైనా వ్యక్తిగత తగాదాలు ఉంటే మీరు చూసుకోండి, రాజకీయం చేయొద్దు అని అంటున్నాడు. ఇవేనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాటలు? బండి సంజయ్ గారు ఒక హోమ్ మినిస్టరు, ఆయన కుమారుడు ఒక నేరం చేశాడని ఆరోపణలు వచ్చినప్పుడు లేదా ఒక ఫిర్యాదు అందినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము చాలా జాగ్రత్తగా ఇమ్మీడియట్గా స్పందించాలి, బాధితురాలి పక్షాన నిలబడాలి. అలా నిలబడకుండా నిందితుడు పారిపోవడానికి సహకరించింది ఎవరండి? రేవంత్ రెడ్డి గారా? అసలు పోక్సో యాక్టులో నోటీసులు ఇవ్వాలనే రూలే లేదు. అకార్డింగ్ టు బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో నిందితుడికి నోటీసులు ఇవ్వాలన్న రూలే లేదు. మరి ఏ చట్టం ప్రకారంగా మీరు నోటీసులు ఇచ్చారండి బండి భగీరథకి, బండి భగీరథ మేనమావకి? అదే హైకోర్టు నిన్న రాత్రి అడిగింది. అసలు చట్టంలో లేదు కదా కాగ్నిజబుల్ అఫెన్సెస్లో, మీరు ఎలా ఇస్తారు నోటీసులు అని అడిగింది. అందువల్ల ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి మధ్యన వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు. కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీసీకే పార్టీ తరఫున తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మీకు అధికారాన్ని అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాయి. బండి సంజయ్ కొడుకుని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పనిచేస్తున్నది అనే ఒక అనుమానం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉన్నది. అందువల్ల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాత్రి హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కాబట్టి వెంటనే మీరు అరెస్ట్ చేయండి, ఎక్కడున్నా సరే తీసుకొచ్చి కోర్టుకి అప్పచెప్పండి. ఆ పని చేయకుండా వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయే విధంగా మీరు సహకరిస్తే మాత్రము ఇది తెలంగాణ ప్రజలు అంగీకరించరు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటరిమ్ రిలీఫ్స్ ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది. ఎప్పుడో సర్క్యులర్స్ ఉన్నాయి. నిన్న విక్టిమ్ వైపు ఉన్నటువంటి లాయర్ గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు. వెకేషన్ బెంచ్లకి ఇంటరిమ్ రిలీఫ్స్ ఇచ్చే అవకాశం లేదు, అలాంటి అధికారం లేదు అని చెప్పి సర్క్యులర్ ఉన్నది. అలాంటప్పుడు ఈ పర్టికులర్గా పేర్కొన్నటువంటి, అంటే ఇప్పుడు అడుగుతున్నటువంటి ఈ ఇంటరిమ్ రిలీఫ్ను ఏ ప్రాతిపదికన ఇస్తారని చెప్పి ఆయన క్వశ్చన్ చేయటం జరిగింది. బహుశా అందుకే జడ్జి గారు వెనక్కి తగ్గిరేమో అని నాకు అనుమానంగా ఉన్నది. కారణం ఏంటంటే, అన్యూజువల్గా అసాధారణంగా అర్ధరాత్రి 11:30 గంటల వరకు కూడా కోర్టు వాదనలు వినాల్సిన అవసరం లేదు. మీరు గుర్తు చేసుకోండి, గతంలో అల్లు అర్జున్ తొక్కిసలాట కేసులో కూడా హైకోర్టు అర్ధరాత్రి వరకు వాదనలు విన్నది. అర్ధరాత్రి పూట ఒక ఆదేశాలు, ఒక బెయిల్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ నిద్రపోయిన వేళ, ఎవరు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయలేని ఒక పరిస్థితులలో ఒక ఆర్డర్ ఇస్తే అది వెంటనే ఎగ్జిక్యూట్ చేసేసి తెల్లవారి 10 గంటల వరకు పరిస్థితులంతా అదుపులోకి తీసుకోవచ్చు అన్న ఒక స్ట్రాటజీ అల్లు అర్జున్ కేసులో అనుసరించారు. సేమ్ అదే స్ట్రాటజీని అనుసరించడానికి అర్ధరాత్రి వరకు కూడా వాదనలను కొనసాగించడం జరిగింది. కానీ చట్టానికి విరుద్ధంగా ఇవ్వడం వీలు కాదు కాబట్టి, ప్రొసీజర్కి విరుద్ధంగా వీలు కాదు కాబట్టి జడ్జి గారు ఆయనకి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వలేకపోయారు. పోక్సో యాక్టులో యాంటిసిపేటరీ బెయిల్, అది కూడా పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ జరిగినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ బండి సంజయ్ గారి అధికార ప్రభావాలకు లేదా ఇంకా ఎవరు రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యి కోర్టు గనక యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే దేశవ్యాప్తంగా అది ఒక మార్గదర్శకంగా మారి ఉండేది. ప్రతి ఒక్కరూ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ని రిఫరెన్స్గా ఇస్తూ మరెక్కడైనా సరే అత్యాచారం జరిగినప్పుడు, ఇలాగే చిన్నపిల్లల మీద అత్యాచారం జరిగినప్పుడు వాళ్ళు కోర్టులోనే జైలుకు పోకుండా, కనీసం రిమాండ్ కూడా కాకుండా బయట తిరిగే ఒక స్వేచ్ఛ వాళ్ళకి లభించేది. అందువల్ల చట్టం నీరుగారిపోయేది, చట్టము డైల్యూట్ అయిపోయేది. కానీ జడ్జి గారు చాలా విచక్షణాధికారాలు ఉపయోగించి, ఇన్హెరెంట్ పవర్స్ను ఉపయోగించి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి 1 వారం రోజుల పాటు ఆ తీర్పుని వాయిదా వేశారు. అది ఒక మంచి నిర్ణయం.
వీసీకే తరఫున హైకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు బాధితురాలికి న్యాయం జరగడానికి పెద్ద ఎత్తున పనిచేస్తున్నట్టుగా చెప్పాడు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ఏంటండి? ఎంత దారుణమైన వాదనలు వినిపించాడు ఆయన. అట్టర్లీ ఫెయిల్డ్. కనీసం డిఫెండ్ చేయలేకపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో కూడా చెప్పలేకపోయాడు. నిందితుడికి సహకరించే విధంగా ఉన్నది ఆయన వాదన అంతా కూడా. అసలు ఎఫెక్టివ్గా ఆర్గ్యుమెంటే చేయలేదు ఆయన. ఒకవేళ నిన్న బాధితురాలి తరఫున సపరేట్గా పెట్టుకున్న లాయర్ గానికే లేకపోతే ఈ పీపీ గారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ నిందితుడి తరఫున వాదించినటువంటి నిరంజన్ రెడ్డి గారితో చేతులు కలిపి బండి సంజయ్ కొడుకు బండి భగీరథకి బెయిల్ తీసుకొచ్చే అవకాశం ఉండే. చాలా జాగ్రత్తగా విక్టిమ్ తరఫున వాదించినటువంటి లాయర్ గారు అద్భుతంగా తన వాదనలు వినిపించటం మూలంగా పబ్లిక్ ప్రాసిక్యూటరు ఫెయిల్యూర్ అనేది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క అసమర్థ వాదన అనేటిది పక్కకు పోయి ఆయన వాదన మూలంగా ఆయనకి బెయిల్ రాకుండా ఆగిపోయింది. నేనేమంటున్నానంటే నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక ఎఫిషియంట్ లాయర్ని ఎందుకు మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థానంలో పంపలేదు? ఎందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి స్వేచ్ఛనివ్వలేదు? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఎందుకు ఒక క్లియర్ ఎవిడెన్స్ తన దగ్గర ఉన్నా కూడా సమర్థవంతంగా ఎందుకు బెంచ్ ముందు తన వాదనలు వినిపించలేకపోయిండు? అంటే ముందస్తు చీకటి ఒప్పందం ఏదో జరిగి ఉంటుంది. అది బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన ద్వారానైనా ఒత్తిడి జరిగి ఉండాలి, లేదా ఆయన ప్రభావం వల్ల రేవంత్ రెడ్డి గారైనా చూసి చూడనట్టుగా మీరు వాదనలు వినిపించండి అని సజెషన్ అయినా ఇచ్చి ఉండాలి, అడ్వైజ్ అయినా చేసి ఉండాలి. అందుకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎలాంటి వాదన వినిపించలేకపోయారు. అట్టర్లీ ఫెయిల్డ్. ఇలాంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పెట్టి బాధితులకి న్యాయం చేస్తారా? నిందితులకి శిక్షలు వేయిస్తారా రేవంత్ రెడ్డి గారు? అందువల్ల ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలి, కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, కోర్టు రిమాండ్కి పంపిస్తే రిమాండ్కి తరలించాలి. అంతే తప్ప మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టుకు పోయినా సరే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్సే ఇంటరిమ్ బెయిల్ వెకేషన్ పీరియడ్లో ఇవ్వడం అనేది కుదరదు. అయినా కూడా నిందితుడిని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పారిపోయిందట. ఎక్కడికి పారిపోయిందండి? దేశం విడిచి పారిపోతే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ని అడగండి, ఏ దేశం పోయిండో తెలుస్తుంది, అక్కడి నుంచి పట్టుకురండి. రాష్ట్రం వదిలిపెట్టిపోతే ఈ రాష్ట్రంలో ఏ మూలలో దాక్కున్నా సరే దొరకబట్టడం అనేది మన తెలంగాణ రాష్ట్ర పోలీసులకి కష్టమేమి కాదు, అసాధ్యం కాదు. అంత సమర్థులు మన తెలంగాణ పోలీసులు. నిందితుల్ని పట్టుకోవడంలో చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి తెలంగాణ పోలీసుల యొక్క కాళ్ళు చేతులు కట్టేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిష్క్రియాపరత్వంలోకి పోలీసులని నెట్టేస్తున్నది. అందువల్ల పోలీసులకి స్వేచ్ఛనివ్వాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదే సమయంలో ఇంకొక ముఖ్యమైన విషయం, సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరుని వాడకూడదని కేసు వేస్తే కోర్టు తీర్పులు ఇచ్చిందని, ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి కొంతమంది లాయర్లు మీడియా ముందు మాట్లాడారు. అది పచ్చి అబద్ధం. అసలు హైకోర్టుకే వెకేషన్ పీరియడ్లో ఆర్డర్స్ ఇవ్వడానికి లేకపోతే సిటీ సివిల్ కోర్టుకి ఆ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎక్కడుంటుందండి? ఒకటి, అసలు అది ఫైల్ చేశారు అంతే, కేవలం ఫైల్ చేశారు, ఇంకా నెంబర్ కూడా కాలేదు. అది బెంచ్ ముందుకి ఆర్గ్యుమెంట్కి కూడా రాలేదు. నెంబర్ కాకుండానే జడ్జి గారి ముందుకు అది ఆర్గ్యుమెంట్కి రాకుండానే, ఆర్గ్యుమెంట్ వినకుండానే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియా ముందుకు వచ్చి కొంతమంది లాయర్లు మాట్లాడారు. అది మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించేది, న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేది. బండి సంజయ్ గారి పట్ల మీకు వ్యక్తిగతమైన ప్రేమాభిమానాలుంటే
ఆయనకి మీరు వ్యక్తిగతంగా సంఘీభావం తెలపండి, తప్పేం లేదు. మీకు నిజంగానే బీజేపీ నచ్చి ఉంటే ఆ బీజేపీ కోసం మీరు పని చేసుకోండి, తప్పులేదు. కానీ నల్లకోటు వేసుకొని కోర్టు ఇవ్వని ఆర్డర్ని ఇచ్చిందని చెబుతూ తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని బెదిరిస్తున్నారు, మీడియాని బెదిరిస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియాని. అసలు భావ ప్రకటన స్వేచ్ఛని నియంత్రించే విధంగా ఆర్డర్స్ ఇచ్చే అధికారము కోర్టులకుందా? ఒకవేళ ఉంటే అది కింది కోర్టులకుందా? సిటీ సివిల్ కోర్టు అనేది ఒక కింది కోర్టు, అదేమి హైకోర్టు కాదు. అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, ఇంకా ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళకి నచ్చిన పోస్టులు పెట్టుకుంటారు. వాళ్ళందరి మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేస్తారా? కోర్టు ధిక్కారం కేసులు నమోదు చేస్తారా? అది సాధ్యమా? వాళ్ళందరినీ విచారించడం అనేది సాధ్యమా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఎక్కడ కూడా అలాంటి ప్రొవిజన్ లేదు. బిఎన్ఎస్ఎస్లో కూడా అలాంటి ప్రొవిజన్ లేదు, బిఎన్ఎస్లో కూడా అలాంటి ప్రొవిజనే లేదు. అలాంటప్పుడు ఈ లాయర్లు ఈ బండి సంజయ్ గారికి అండగా నిలబడాలనుకొని స్వేచ్ఛగా వార్తలు రాయకుండా మీడియా యొక్క గొంతు నొక్కడానికి, సోషల్ మీడియాలో నిజాలు చెప్పే వాళ్ళ యొక్క గొంతులు నొక్కడానికి ఒక బెదిరింపుని జారీ చేశారు. ఇది ఎథిక్స్కి వ్యతిరేకం, అడ్వకేట్స్ ఎథిక్స్కి వ్యతిరేకం. కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆ లాయర్ల మీద కంప్లైంట్ చేయొచ్చు. అగైన్స్ ద ఎథిక్స్ ఆఫ్ ది అడ్వకేట్స్ వాళ్ళు మాట్లాడారు. ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్టుగా సమాజానికి చెప్పారు, మీడియా ముందు చెప్పారు. అది ఒకవైపేమో బండి సంజయ్ మీ అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తాడు, కాలబెడతా, తగలబెడతా, దగ్ధం చేస్తా అని చెప్పి ఆయన బెదిరిస్తాడు. ఇంకొక వైపేమో ఆయనకి మద్దతుగా ఉన్నటువంటి లాయర్లు మీడియా ముందుకు వచ్చి ఆయన బొమ్మలు వాడొద్దు, ఆయన పేరు వాడొద్దు అని చెప్పి మీరు బెదిరిస్తారు. ఇదా మీరు నిర్మించే సమాజం? భయభ్రాంతులతో కూడిన సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారా? నిజం గురించి ఎవరిని మాట్లాడకుండా గొంతు నెక్కేయాలనుకుంటున్నారా? కాబట్టి ఇది తెలంగాణ సమాజం, ఇది భయపడే సమాజం కాదు. మీలాంటి వాళ్ళని చాలామందిని చూసింది ఈ తెలంగాణ సమాజం. దొరల్ని, భూస్వాముల్ని చూసింది. కరుడు గట్టిన విష్ణురు దొరనే తన్ని తరిమేసింది, బాబు దొరనే తన్ని తరిమేసింది. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూల్చేసింది ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు. భూస్వాములకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. మీ బెదిరింపులకి మీ ఉడత ఊపులకి, తాటాకి చప్పులకి ఈ తెలంగాణ సమాజం భయపడదు. ఈ తెలంగాణ సమాజం ఎప్పుడైనా న్యాయం వైపు నిలబడుతుంది, బాధితుల వైపున నిలబడుతుంది. తప్పు చేసిన వాడు ఎంతటి బలవంతుడైనా సరే వాడిని అంగీకరించదు. అది ఈ తెలంగాణ ప్రాంతం యొక్క చైతన్యం, గొప్పతనం, ఈ పౌర సమాజం యొక్క గొప్పతనం. పౌర సమాజమే కాదు, ఏ గ్రామంలోనైనా పోయి ఒక మామూలు వ్యక్తిని తప్పు చేసిన వాడిని శిక్షించాలా, వదిలేయాలని చెప్పి అడగండి, మీ చెంపలు వాసే విధంగా సమాధానం చెప్తారు సామాన్య ప్రజానీకమే. అంత చైతన్యం ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద దుర్మార్గమైనటువంటి తప్పులు చేస్తూ, నేరాలు చేస్తూ, హ్యాబిచువల్ అఫెండర్ తను బండి భగీరథ. ఇంతకు ముందు చాలా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా జడ్జి గారు అంటారు అవన్నీ మేము పరిగణలోకి తీసుకోమంటారు. అయితే వేరే వాళ్ళు అయితే తీసుకుంటారా? యాంటిసిడెంట్స్ అంటారు లీగల్ లాంగ్వేజ్లో. ఇంతకు ముందు ఏమైనా నేర చరిత్ర ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేరానికి దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు ఆయన పోక్సో కేసు చేయలేదు కాబట్టి, పోక్సోలో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి దాన్ని మేము పరిగణలోకి తీసుకోమని అంటది ఈవిడ జడ్జి గారు. ఇదెక్కడి కొత్త రూల్ అండి? అంటే బండి సంజయ్ కొడుకు కాబట్టి కొత్త రూల్ ఉంటుందా కోర్టు? ఈ జడ్జి గారి హస్బెండ్ బీజేపీ అనుబంధంగా ఉండేటువంటి ఒక లాయర్. ఆయన బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో గెలిచాడు. అందువల్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జడ్జి గారు అన్యూజువల్గా అర్ధరాత్రి 11:30 గంటల వరకు మీరు వాదనలు వినడము ఒక అనుమానం కలిగిస్తున్నది. జడ్జి గారి భర్త
బీజేపీతోటి సంబంధాలు కలిగి ఉండడము మాకు అనుమానాలు కలిగిస్తున్నది. ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా ఉండడం కూడా మాకు అనుమానాలు, ఈ తెలంగాణ సమాజానికి అనుమానాలు కలిగించే విధంగా ఉన్నది. అయినా సరే రాష్ట్ర హైకోర్టుని అందరం గౌరవిస్తున్నాం. జడ్జి గారు ఎలాంటి తీర్పునిచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారు. కానీ ఈలోపు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం కోల్పోకుండా కోర్టులు కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. కోర్టులు కూడా వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున బాధితురాలికి న్యాయం జరగాలని పోరాడుతున్నటువంటి జర్నలిస్టుల మీద, మేధావుల మీద, ఉద్యమకారుల మీద, రాజకీయ పార్టీల మీద నిర్బంధాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మా పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ షాముని అక్రమంగా అదుపులోకి తీసుకొని ఇబ్బంది పెట్టారు. బండి సంజయ్కి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి పోలీసులని ఉసిగొలిపి లిఫ్ట్ చేయించాడు. ఆయన చంపేస్తారా మా బండి సంజయ్ని? మా 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 తెలంగాణ షాముని, మా తెలంగాణ షాముకి ఏమి జరిగినా సరే బండి సంజయ్దే బాధ్యత, బండి సంజయ్ కుటుంబాందే బాధ్యత, బీజేపీతే బాధ్యత. న్యాయం కోసం పోరాడుతున్న తెలంగాణ షాము మీద పోలీసులను ఉపయోగించారు మొన్న. రేపు గూండాలను ఉపయోగిస్తారు కావచ్చు, దాడులు చేపిస్తారు కావచ్చు మా తెలంగాణ షాము మీద, మా పార్టీ నాయకుల మీద. అట్లాగే ఇంకా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో న్యాయం కోసము వాళ్ళ మీద. కాబట్టి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అధికారాన్ని ఉపయోగించి, గూండాలను ఉపయోగించి, అరాచకవాదులను ఉపయోగించి, అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళను ఉపయోగించి ఈ తెలంగాణ సమాజాన్ని బెదిరించాలనుకుంటే అది మీ వల్ల కాదు. తెలంగాణ సమాజం న్యాయం కోసం నిలబడుతుంది, న్యాయం కోసం పోరాడుతుంది, బాధితుల తరఫున నిలబడుతుంది. ఈ పోరాటంలో వీసీకే ముందు బాగాన ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.